హలో! వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది వచ్చేసి హల్దీ రోజు తీసిన వ్లాగ్. అంటే ఏప్రిల్ 23న తీసిన వ్లాగ్ అనమాట. మార్నింగ్ 7:20కి ఇలా మంగళ స్నానం చేయించమని పూజారి గారు మంచిది చూపిస్తే చెప్పారనమాట. ఇంకా ఆఫ్టర్ 11 తర్వాత చేసుకోవచ్చు. మార్నింగ్ కొంచెం అలా ఒక ఐదుగురితో అట్లా వాటర్ పోయించండి. పసుపు వేసి లైట్‌గా వాటర్ అయితే పోయించేస్తే దానికి పట్టింపు ఏముండదు. తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చు అని చెప్తే మార్నింగే 7:20 టైంకి కరెక్ట్ ముహూర్తానికి ఇద్దరిని మామూలుగా బయటైతే కూర్చోబెట్టేసి ఇలా పోసేసామనమాట. ఇంకా తర్వాత అలా కొంచెం లైట్‌గా పసుపేసేసి అలా పూసేసాము. మళ్ళీ 11కి స్టార్ట్ చేస్తాము అసలు ఫంక్షన్. అప్పుడు చుట్టాలు అందరూ వస్తారు కదా అని చెప్పేసి ఒక 200-250 మెంబర్స్ అనుకుంటాను వచ్చారు. చెప్పుకున్నాము అంతమందికి. ఇక నేనైతే ఇక్కడైతే రెడీ అయిపోయాను. బాత్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడైతే మేము టెంపుల్‌కి వెళ్ళాలన్నమాట. రేపు ఇంకా కుదరదు కదా ఫంక్షన్ రోజు. ఇంట్లో పూజ ఉంటుంది కదా! ఊర్లో టెంపుల్స్‌కి వెళ్దాంలే అని వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి అయితే వెళ్ళిపోవాలి. అందుకని ఉదయాన్నే తర్వాత అయితే ఎండొచ్చేస్తుంది కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ కుదరదు కదా! ఇంకా అక్కడ చూసుకొని ఇక్కడ దేవర దగ్గర పూజ అవన్నీ ఉన్నాయన్నమాట. అవన్నీ చూసుకునేటప్పుడు లేట్ అవుతుందని ఉదయాన్నే నేనైతే రెడీ అయిపోయాను. ఇంకా పిల్లలకి స్నానం అవి చేపించుకొని ఇంక నేను ఒకసారి శారీ అయితే కట్టేసుకున్నాను. ఇంక లేట్ అవుతుంది హడావుడి ఉంటుంది కదా అని చెప్పేసి నేనైతే రెడీ అయిపోయాను. ఇంక ఇలా కంప్లీట్ చేసేసుకొని పిల్లలకైతే బాత్ అయితే చేపిచ్చేసాను. చేపిచ్చేసి ఇంకా గుడికైతే వెళ్ళిపోయామన్నమాట మేము. 4 మెంబర్స్ అక్కని తీసుకొని మేమైతే టెంపుల్‌కి వెళ్ళి పూజ అయితే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో పూజ అయితే చేయించుకున్నాము. ఇంకా ఇంటి పక్కనే ఉంటుందన్నమాట. మా పెద్దత్తయ్య వాళ్ళ ఇంట్లోనే దేవరనమాట. అంటే ఒక్కొక్క ఇంటి పేరు మీద ఒక దేవర అని ఉంటుంది కదా! అంటే ఇలవేలుపులాగా. అట్లా అయితే మేము ప్రతి ఏ ఫంక్షన్ స్టార్ట్ చేసినా గానీ అలా సింపుల్‌గా పూజ అయితే చేసుకున్నాము. అత్తయ్య అయితే ఇంట్లో పొంగల్ పెట్టేసింది మేము గుడి నుంచి వచ్చేలోపు. ఇంకా పొంగల్ అవి పెట్టి కొబ్బరికాయలు అవన్నీ కొట్టేసుకున్నాము. ఇక్కడే బాబా గురువు గారు కూడా ఉంటారనమాట. అందరి ఆశీర్వాదం తీసుకొని అక్కడ పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ కిందకి తీసుకొచ్చి పిల్లల్నైతే ఇలా రెడీ చేసేసాను. నేనే రెడీ చేశాను. పాప, బాబు రెడీ అయ్యాక నేనైతే ఆల్రెడీ రెడీ అయిపోయా కదా! చిన్న క్లిప్పింగ్ అయితే నా ఫోన్‌లో ఉన్న క్లిప్పింగ్ అయితే చిన్నది షూట్ చేసి పెట్టాను. ఇంకా వీడియో అయితే ఫుల్ వీడియో తర్వాత అయితే అప్లోడ్ చేసేస్తాను ఫుల్‌గా వచ్చాక. ఇంకా అక్కడైతే అన్నీ కంప్లీట్ అయిపోయాయి. ఇంకా పిల్లలకి బాత్ చేయించేసాను వచ్చేసాక. బాత్ అవన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా పిల్లలు అందరూ కూర్చొని లంచ్ అయితే చేస్తూ ఉన్నారు అందరూ కలిసి. మై ఫ్యామిలీ అనమాట వీళ్ళంతా. మా వదినలు, అక్కలు, వాళ్ళ పిల్లలు అందరూ అనమాట. అందరంలో ఇంట్లోకి వచ్చి కూర్చున్నాము. బయట అందరూ కూర్చొని తింటున్నారు చైర్స్‌లో జెంట్స్ వాళ్ళంతా. అందరం అయితే ఇంట్లో తెచ్చుకుని బఫే అనమాట. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ అయితే ఇవ్వట్లేదు. వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి. ఏం కావాలరా? ఈరోజు సాయంత్రం వస్తాడంట. రేపు తీసుకురామన్నామండి. లేఖనా తీసుకుంది. లేఖనా రక్షన్ ఇంకా లంచ్ చేయడం కంప్లీట్ అయిపోయాక అందరం కూర్చొని ఇలా చలివిడి అవన్నీ కవర్స్ అయితే ప్యాక్ చేస్తున్నాము. గిఫ్ట్ ప్యాకింగ్ అయితే చేయాలి కదా! 400 గిఫ్ట్స్ ప్యాకింగ్ అయితే చేయాలి. ఇంక అందరం వదిన వాళ్ళు అందరం అయితే కూర్చొని అక్క వాళ్ళందరం ఇక్కడైతే చలివిడి, లడ్డు, బూందీ ఇవన్నీ అయితే
ఆకులు ఒక్క అవన్నీ అయితే ఒలిచేసాము ముందుగానే. అవన్నీ ఒక్కోటి ఒలుచుకొని సపరేట్ చేసేసుకొని ఇంక ఇలా కవర్లో అయితే పెడుతూ ఉన్నాము. ఇంకా ఎవరి వర్క్స్ వాళ్ళు చేసుకుంటా ఉన్నామన్నమాట. ఇంకా నైటే ఇంకా మార్నింగే కదా, మార్నింగ్ కుదరదు కదా, నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా నైట్ అని చెప్పేసి ఇంకా జిషిన్ అయితే రెడీ చేసేసాను. ఇంకా మెహందీ ఇంక ఇవేమీ పెట్టుకోలేదన్నమాట. సంగీత్ అలాంటివన్నీ ఇంకా హడావుడి అయిపోతుంది, ఊర్లో అందరూ వెళ్ళిపోతారు, మళ్ళీ మళ్ళీ మార్నింగే రావాలి కదా అని చెప్పేసి అందరూ వెళ్ళిపోతారు. ఇంక ఇంట్లోనే నేను ఇలా సింపుల్గా రెడీ అయితే చేసుకొని మా చెల్లి కోన్ పెడుతుంది అనమాట, పాపకి డిజైన్. చరిత అక్క సరిగా కూర్చో. నేను చెల్లుడి మీద వేసాము అందరం. ఇది అడిగేది అంటుంది మీరు, గొప్ప కనపడుతుంది ఇది. ఇంకొందరు ఇది అయిపోయింది అమ్మ, ఎవరికి దామాకొద్దు, దామాకు రాదు ఇంక దామొద్దు, ఏం చెప్తు ఇట్లా ఉంచేసి అవసరం లేదండి. అక్కడ మధ్యలో మళ్ళీ ఇక్కడ బాగా వస్తారు మీరు తాగితే గ్లాసులు బయట తాగేసి మళ్ళీ ఇచ్చేసేయండి. జషి ఇచ్చు. పిల్లలు తెచ్చి తెచ్చిపోతా ఉంటాడు పెట్టలేదా బ్యాగ్లో పెడతాం. ఎప్పటి నుంచి అవుతారు తెలుసా? బ్లాక్స్ బాగా ఇంట్లో బ్లాక్స్ బాగా బ్లాక్స్ బ్లాక్స్ వేయాలి, ఇలా లాగేయాలి, లాగేసేయాలి, ఇందాక వేయాలి. కోన్స్ అయితే ఇక్కడ మా ఊరు దగ్గర అయితే పార్లర్ అమ్మాయి దగ్గర ఆర్డర్ చేసాము. తను ఇంట్లోనే ప్రిపేర్ చేసి ఇచ్చిందనమాట. దాంట్లో ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా తనైతే చేసి ఇచ్చింది. అవైతే తెప్పించేసాను పాపకి. ఇంక ఇలా మా చెల్లి చిన్నగా డిజైన్ చూస్తూ పెడుతుంది, చాలా బాగా పెడుతుంది మా చెల్లి అయితే. ఇంకా అలా ఒక పక్కన మేమైతే సర్దుతూ ఉన్నాము. తనకి మెహందీ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకెలా ఇంకా గిఫ్ట్ ప్యాకింగ్ అయితే ఇంకా రెడీ చేసేసాము, ఎర్లీగానే అయిపోయింది. ఇంకా నేనైతే గిఫ్ట్ ఇంకా ఈవినింగ్ అయితే మళ్ళీ ఊళ్ళోకి అయితే పిలుపులకి అయితే వెళ్ళాలన్నమాట.
ఇంక ఇక్కడైతే ఇంకా బ్యాగ్స్లో అయితే పెట్టేస్తున్నారు. గిఫ్ట్ కింద మేమైతే జూట్ బ్యాగ్స్ అయితే చేపించామన్నమాట. ఇంకా జూట్ బ్యాగ్స్లో ఇవన్నీ కవర్లో వేసేసి ఆకు, వక్క, అరటిపండు, చలివిడి, లడ్డు, బూందీ అనమాట. ఒక లోపలేమో జిప్ లాక్ కవర్స్లో అవన్నీ పెట్టేసి మళ్ళీ అన్నీ కలిపి ఇంకొక పెద్ద బ్యాగ్లో అలా అయితే కవర్లో అయితే పెట్టేసి ఇంకా బ్యాగ్లో పెడుతున్నాం. అదే అనమాట గిఫ్ట్ అనమాట. జూట్ బ్యాగ్సే అనమాట. దానికి జిప్ కూడా ఉంటుంది. అందరికీ మంచి యూస్ఫుల్ కదా అని చెప్పేసి అవైతే తెప్పించేసాము. ఇంకా నేను ఊళ్ళోకి వెళ్ళి చెప్పడం వచ్చేసాక అన్ని గిఫ్ట్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అందరైతే వదిన వాళ్ళు అందరైతే ఊరైతే వెళ్ళిపోయారు. ఇంకా నైట్ అయితే మళ్ళీ కుకింగ్ చేస్తూ ఉన్నారు. ఇంకా నేను వచ్చాక అయిపోయిందా లేదా వంటలని పైకైతే వచ్చి ఒకసారి అయితే చూశాను అనమాట. ఇక్కడ ఇంకా నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా నైట్ ఇంకా డెకరేషన్ జరుగుతూ ఉంది. అక్కడికి వెళ్ళాను, ఎలా జరుగుతుంది, ఎలా చేస్తున్నారా అని చూసి అయితే ఒకసారి వచ్చేసాను. అక్కడ చిన్న కొంచెం వీడియో అయితే తీసుకున్నాను. తర్వాత ఫ్రీగా ఉంటామో తీసుకుంటామో లేదని చెప్పేసి చిన్న క్లిప్పింగ్ అయితే గ్రౌండ్ మొత్తాన్ని అయితే ఓపెన్ ప్లేస్ అనమాట. ఇంటి దగ్గర పక్కనే అనమాట. అక్కడ ఎల్ షేప్లో ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ స్టేజ్ బ్యాక్గ్రౌండ్ అయితే ఫ్లవర్స్ అనమాట. బెడ్ మొత్తం రోజ్ ఫ్లవర్స్ వచ్చేస్తాయి అనమాట. ఇంకా ఫ్రంట్ పైన చామంతులా ఉంటాయి కదా, ఆ పేర్లు నాకు తెలీదు, వాటితో అయితే చేసేసారనమాట. ఇంకా వాళ్ళు నైట్ తినేసి వచ్చి స్టార్ట్ చేసేసారు. మార్నింగ్ కూడా పెడుతూనే ఉన్నారు. మార్నింగ్కి కంప్లీట్ అయిపోయినాయి అనమాట. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రోజు పెట్టుకుంటా చాలా టైం పడుతుంది. ఒక 5గురు కలిసి పెడతా ఉన్నారనమాట. ఇంకా మార్నింగ్ ఉదయాన్నే లేచి వచ్చేటప్పటికి ఇదిగోండి ఇంకా ఒక అమ్మాయి ఫైనల్గా ఎక్కడన్నా గ్యాప్స్ ఏమైనా ఉంటే రోజెస్ అయితే పెడుతూ ఉంది. ఇంకా చైర్స్కి అయితే ఇవి కట్టేసి రెడీ అయితే అయిపోయింది. ఇంకా లైట్గా ఇంకా చైర్స్ అన్నీ వేయలేదు పూర్తిగా, ఇంకా అలా అయితే పెట్టేసి ఉన్నారు. ఇంకా లాస్ట్లో కొంచెం మెహందీ ఫొటోస్ అయితే యాడ్ చేసేసాను. చూడండి ఇంకా వీడియో పూర్తిగా అయితే నేను మళ్ళీ పెడతాను ఫుల్గా. ఇంతటితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.